రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో యువతను ఆటల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గురువారం ఆటల పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన చార్టర్డ్ అకౌంటెంట్ చేకూరి సాంబశివరావు, వన్ టౌన్ సీఐ విజయ్ చరణ్ విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు ఆటలతో పాటు చదువులలోనూ రాణించాలని కోరారు. ఆటల పోటీలను మున్సిపల్ ఉన్నత బాలికల పాఠశాలలో నిర్వహించారు. వాగ్దేవి డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ కపలవాయి రాజేంద్ర ప్రసాద్, ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కరీం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో గేమ్స్ నిర్వహించడం చాలా ఆనందదాయకం. ఈ రోజుల్లో డే టు డే లైఫ్లో ఈ గేమ్స్ అనేది చాలా తగ్గిపోతున్నాయి. ప్రతి స్కూల్స్లో కాలేజెస్లో కూడా ఈ గ్రౌండ్స్ లేక ఫిజికల్ ఫిట్నెస్ కూడా తగ్గిపోయి చిన్న వయసులోనే రోగాల బారిన ఎక్కువగా పడుతున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ మానసిక ఉల్లాసాన్ని, అదేవిధంగా టీమ్ స్పిరిట్ని, గేమ్ పట్ల వీళ్ళ ఆసక్తిని పెంపొందించడం కోసం ఇట్లాంటి కార్యక్రమాలు అనేది నిర్వహించడం చాలా మంచిది. రోటరీ క్లబ్ వారు ఇప్పుడు కాదు, మేము గతంలో చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా మా దగ్గర చీరాల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించి ఈ గేమ్స్తో పాటుగా ఈ కోచింగ్ సెంటర్స్ కానీ, కోచింగ్ సెంటర్కి సంబంధించిన బుక్స్ కానీ ఇస్తూ అందరినీ కూడా ఈ చదువు పట్ల, అదేవిధంగా గేమ్స్ పట్ల కూడా వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా మంచి ఉత్సాహాన్ని అందరిలో నింపుతూ ఉంటారు. ఈ యొక్క రోటరీలో ప్రత్యేకత ఏంటంటే ప్రతి నెల ఒక ప్రోగ్రామ్ మేము పెట్టుకుంటూ ఉంటాం. ఆల్రెడీ షెడ్యూల్ ప్రోగ్రాము. అయితే నసరాబాద్ రోటరీ క్లబ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ యువజన మాసోత్సవం నెల మొత్తం జరుపుతూ ఉంటాం అనమాట. రోటరీ 3150లో ఆల్మోస్ట్ 70 క్లబ్బులు దాకా ఉంటాయి. ఈ క్లబ్బులు మొత్తం మీద కూడా మాసం మొత్తం ఈ ప్రోగ్రామ్ జరిగేది యొక్క నసరాబాద్ క్లబ్లో అని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాను. యాక్చువల్గా మానసిక ఉల్లాసం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇటువంటి స్కూల్స్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అక్కడ ఏంటంటే వాసుదేవుడు బందీల తోటలో జనాలు వేయటము, ఆ తర్వాత ఏంటంటే బాగా మెరిట్ ఉన్న వాళ్ళు తీసుకెళ్తారు. ఈ చైతన్య వాటిలో జరిగే కార్యక్రమం అదే. ఏంటంటే బాగా మెరిట్ ఉన్న ఒక సెక్షన్ పెడతారు, మిగతా మొత్తం బందీలు వెళ్ళి తాళం వేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే మెంటల్ టెన్షన్ ఉంటుంది పిల్లలకి. ఎప్పుడైతే పిల్లలకి ఫ్రీగా ఆలోచించే శక్తి, ఆ టైం లేకపోవటం వల్ల పిల్లల్లో కూడా ఇటువంటి రుగ్మతలు చూస్తూ ఉన్నారు మీరు. 25 బిట్వీన్ 25 and 35 ఇయర్స్లోనే పిల్లలు చాలామంది హార్ట్ అటాక్ చనిపోతూ ఉన్నారు. అదేవిధంగా ఐఐటి పిల్లలు సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు, మెడిసిన్ చదివే పిల్లలు సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి టైం లేదు, పక్క పిల్లలతో మాట్లాడే టైం కూడా ఇవ్వట్లా. బాగా వెరిటి కనుక అయితే వాళ్ళకి హింస కార్యక్రమం అనమాట. అందువల్ల ఏంటంటే మానసిక ఉల్లాసం కోసం గేమ్స్ ఆడుతూ ప్లస్ దీనివల్ల ఏంటంటే సోదర భావం కూడా పెంపొందుతూ ఉంటుంది.